ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఇంజనీరింగ్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది బ్యాంకులలోనే పెద్ద బ్యాంక్. ఈ బ్యాంక్లో వర్క్ చేయాలని చాలామంది అభ్యర్థులకు కోరికగా ఉంటుంది. కాబట్టి వచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఎవరు ఈ అవకాశాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 91,000 వరకు శాలరీ వస్తుంది. కాబట్టి మంచిగా మీరు ఫ్యూచర్లో సెటిల్ అయ్యేటటువంటి మంచి అవకాశం. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ ఎంత ఉండాలి అని అంటే 20 నుండి 30 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉండాలి. ఎవరు ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయని వారు లైక్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ని నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ 16th రోజు ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మే 6th మీకు ఆన్లైన్ అప్లికేషన్ విండో అనేది క్లోజ్ అవుతుంది. ఎవరైతే అందరూ మే 6th లోపు అప్లై చేసేసుకోండి. దీనికి సంబంధించి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మనకి జూన్ 6th రోజు కండక్ట్ చేస్తారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏ విభాగంలో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈస్టర్న్, వెస్టర్న్, నార్థన్, సౌతర్న్, సెంట్రల్ అనే 5 జోన్స్లో మనకి వేకెన్సీస్ ఇచ్చారు. మీరు కనుక ఇంజనీరింగ్ విభాగంలో సివిల్ని పూర్తి చేసినట్లయితే మీకు ఈస్టర్న్ జోన్లో 1 వేకెన్సీ ఉంది, వెస్టర్న్ జోన్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి, నార్థన్ జోన్లో 1 వేకెన్సీ ఉంది, సౌతర్న్ జోన్లో ఏం వేకెన్సీస్ లేవు, 0 ఉన్నాయి, సెంట్రల్ జోన్లో 1 వేకెన్సీ ఉంది. మీరు ఒకవేళ ఏపీ కానీ టీఎస్ కానీ చెందిన వాళ్ళైతే సెంట్రల్ జోన్కి అప్లై చేసుకోండి. సెంట్రల్ జోన్లో ఉన్న వేకెన్సీస్కి మీరు అప్లై చేసేసుకోండి. టోటల్ మనకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ అనేది పూర్తి చేస్తే మీకు వెస్టర్న్ విభాగంలో 3 వేకెన్సీస్ ఉన్నాయి, సౌతర్న్ విభాగంలో 1 వేకెన్సీ ఉంది. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మరి మనకి ఎంత ఏజ్ ఉండాలి, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేబుల్ నేను ఈ జాబ్స్కి సంబంధించి 20 నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉన్న ప్రతి జనరల్ క్యాండిడేట్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. హైయెస్ట్ వచ్చేసి 30 ఇయర్స్. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఓబీసీ వాళ్ళు అయితే 33 ఇయర్స్ వరకు మీరు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఒకవేళ జూనియర్ ఇంజనీర్ సివిల్ బ్రాంచ్లో మీరు ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేస్తే డిప్లొమా ఇన్ 3 ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. డిప్లొమా ఇన్ 3 ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. 65% ఆఫ్ మార్క్స్ మీకు వచ్చి ఉండాలి. లేకపోతే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. 55% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు ఇంజనీరింగ్ అనేది ఎలక్ట్రికల్ విభాగంలో కంప్లీట్ చేస్తే 3 ఇయర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీకు 65% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు డిగ్రీని ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ 55% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఈ జాబ్స్కి సంబంధించి మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అని మీకు చెప్పాను కదా. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ టాపిక్స్ నుండి మనకు క్వశ్చన్స్ అడుగుతారు, ఏ టాపిక్స్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారో నేను ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ జాబ్కి సంబంధించి మనకి టోటల్ 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేది కల్పించడం జరుగుతుంది. అయితే రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ నుండి మీకు క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి, ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 1 నుండి, ఇంజనీరింగ్ డిసిప్లిన్ పేపర్ 2 నుండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి మీకు క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ 180 క్వశ్చన్స్ ఉంటాయి. 300 మార్క్స్ 180 క్వశ్చన్స్, 300 మార్క్స్, 150 మినిట్స్ టైం డ్యూరేషన్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఒకటి గుర్తుంచుకోండి, పేపర్ 1 అండ్ పేపర్ 2కి ఎక్కువ వెయిటేజ్ మార్క్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి మీరు పేపర్ 1 అండ్ పేపర్ 2ని కొంచెం ఎక్కువ టైం కేటాయించి ప్రిపేర్ అవ్వండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనింగ్కి కొంచెం తక్కువ టైం కేటాయించినా ఏం కాదు. ఎందుకంటే వీటికి ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి మీకు తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి.
ఇంగ్లీష్కి వచ్చేసి 50 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. పేపర్ 1కి 40 క్వశ్చన్స్ 100 మార్క్స్, పేపర్ 2కి 40 క్వశ్చన్స్ 100 మార్క్స్, రీజనింగ్కి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఫ్రెండ్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీకు ఎట్లా ఉంటుంది అని అంటే ఆబ్జెక్టివ్ బేస్డ్లో మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. అయితే ఈస్టర్న్ జోన్ వాళ్ళకి, వెస్టర్న్ జోన్ వాళ్ళకి, నార్థన్ జోన్, సౌతర్న్ జోన్, సెంట్రల్ జోన్ వాళ్ళకి ఏ లాంగ్వేజెస్లో మీకు ఆబ్జెక్టివ్ బిట్స్ వస్తాయో చెప్తా. ఈస్టర్న్ జోన్ వాళ్ళకి ఒడియా, అస్సామీ, బెంగాలీ, మణిపురి, కాశీ, నేపాలీ, హిందీ, మైథిలి, బోడో, మీజో, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. వెస్టర్న్ జోన్ వాళ్ళకి గుజరాతీ, మరాఠీ, కొంకణి నుండి క్వశ్చన్స్ వస్తాయి. నార్థన్ జోన్ వాళ్ళకి పంజాబీ, హిందీ, ఉర్దూ, కాశ్మీరీ నుండి వస్తాయి. సౌతర్న్ జోన్ వాళ్ళకి కన్నడ, తమిళ్, మలయాళం నుండి వస్తాయి. సెంట్రల్ జోన్ వాళ్ళకి హిందీ, తెలుగు, మరాఠీ లాంగ్వేజెస్ నుండి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఒకవేళ కనుక సెలెక్ట్ అయితే మీకు పే స్కేల్ ఎంత ఉంటుంది, మనకి హ్యాండ్కి శాలరీ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లో 47,700 రూపీస్ అనేది మీకు బేసిక్ పే వస్తుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు హ్యాండ్కి 91,000 వరకు శాలరీ అనేది వస్తుంది. మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఈస్టర్న్ జోన్, వెస్టర్న్ జోన్, నార్థన్ జోన్, సౌతర్న్ జోన్, సెంట్రల్ జోన్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇచ్చారు. అయితే ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు సెంట్రల్ జోన్కి చెందుతారు కాబట్టి ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి ఎక్కడెక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయంటే హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, గుంటూరు ఆర్ విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే ఆ సెంటర్ పెట్టేసుకొని ఎగ్జామినేషన్కి తొందరగా రీచ్ అయ్యేలాగా చూసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మీకు రోజు కల్పిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.